శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. గతంలో మీకు సప్త శనివార వ్రతం, అర్జునకృత దుర్గాస్తుతి ఇలాంటి వీడియోలు చేసి ఇచ్చాను కదా. అది పారాయణ చేశాక, వ్రతం చేశాక చాలామంది జీవితాలు మారేయి అని మీరు మెసేజ్లు చేస్తున్నారు. అది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే డబ్బులు పోగొట్టుకోకుండా మీలో ఎవరైనా కర్మని కరిగించుకోగలిగితే నాకు అంతకన్నా సంతోషం ఇంకేది లేదు. అలాంటిదే ఈరోజు వీడియోలో మహామహిమాన్వితమైన మహత్తరమైన ఒక వ్రతం ఎలా చేయాలి అని నేర్పిస్తా. దాన్నే సంకష్టహర చతుర్థి వ్రతము అంటారు. ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి వస్తుంది చూడండి, అంటే పౌర్ణమి వెళ్ళాక వచ్చే 4వ రోజు. ఆ రోజుని సంకష్టహర చతుర్థి అంటారు. సంకష్టం అంటే సమ్యక్ కష్టం, అంటే పెద్ద కష్టం అనమాట. అలాంటి ఏ కష్టం ఉన్నా సరే ఈ చతుర్థి వ్రతం చేయగలిగితే అవన్నీ ఎగిరిపోతాయి దెబ్బకి. అలా నేనే ఎంతోమంది జీవితాల్లో ఎన్నో తార్కాణాలు చూశాను. ఇంతకీ ఏమిటండి సంకష్టహర చతుర్థి అంటే? ఇప్పుడు గణపతికి 32 స్వరూపాలు ఉన్నాయి అని ముద్గల పురాణంలో చెప్పారు కదా. అందులో 32వ స్వరూపమే ఈ సంకష్టహర గణపతి, ఆఖరి స్వరూపం అనమాట. అంటే ఆయన కుడి చెయ్య వరదహస్తం ఉంటుంది, ఎడమ చేతిలో పాయస పాత్ర ఉంటుంది, దేవేరిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటారనమాట స్వామి. ఆ స్వామికి ప్రతీ నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి అంటే చాలా ప్రీతి. అందుకని ఈ వ్రతం ఏ నెలలో అయినా కృష్ణపక్ష చతుర్థిలో మొదలు పెట్టచ్చు. కాకపోతే రాబోతున్న దాన్ని అంగారక చతుర్థి అంటారు. అంటే మంగళవారమును చతుర్థి కలిసి వస్తే దాన్ని అలా అంటారనమాట. ఆ రోజు మొదలు పెడితే ఇంక అసలు అద్భుతమైన ప్రయోజనాలు వస్తాయి. అందుకని వీడియో చేయడం. ఇంతకీ ఇది చేస్తే ఏమొస్తుందండి అంటే, మనకి పురాణంలో ఇది చేస్తే వచ్చే 13 ప్రయోజనాలు చెప్పారు. ఆ రకమైన కష్టాలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ వ్రతాన్ని చేస్తే అద్భుతమైన ప్రయోజనం వస్తుంది అని. ఏమిటా 13? ముందు అది తెలిసేసుకుని తర్వాత వ్రతానికి వెళ్దాం. అందులో మొట్టమొదటిది ఏమిటంటే, మనం ఏదైనా పనులు మొదలు పెడితే అందులో ఆటంకాలు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు ఈ వ్రతం చేసి చూడండి, చాలా అద్భుతంగా ముందుకు సాగుతుంది. రెండవది, జీవితంలో అభివృద్ధి లేదనుకోండి, అంటే వ్యాపారం ఏదో మొదలు పెట్టారు, అది అలా మందకోడిగా నడుస్తుంది. లేకపోతే ఉద్యోగానికి వెళ్ళారు, అక్కడ అభివృద్ధి లేదు. అలాంటప్పుడు ఈ వ్రతం చేస్తే కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అందుకే మీరు చూస్తే కర్ణాటకలో దాదాపు ప్రతి వ్యాపారస్తులు కూడా కృష్ణపక్ష చతుర్థి రోజు ఖచ్చితంగా సంకష్టహర చతుర్థి వ్రతం చేసి తీరుతారు. ఇంకా మూడవది నరదృష్టి. మనం ఉచ్చమైన స్థితికి వెళ్తున్నాం అనుకోండి, మనని చూసి బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్నిసార్లు దాని ఇంపాక్ట్ కూడా మన మీద ఉంటుంది. అంటే ఏమిటండి నరదృష్టి అనేది సైన్స్ ప్రకారం నిజం అంటే, అది మీకు ఇంకొక దాంట్లో అది సైంటిఫిక్గా ఎలా పనిచేస్తుంది అనేది చెప్తా. కానీ అలాంటి నరదృష్టితో పతనం అయిపోతున్నప్పుడు ఈ వ్రతం కాపాడుతుంది. అసలు ఈ వ్రత కథలు ఉంటాయి ఆఖరిలోనూ. అందులో ఒక ప్రత్యేకమైన కథలో అయితే ఇంద్రుడి గురించి, ఆ నరదృష్టి గురించే చెప్తారు. చాలా బాగా పనిచేస్తుంది ఈ వ్రతం. తర్వాత ఆర్థిక బాధలు ఉన్నా సరే, లేకపోతే సంతానం లేకపోయినా, గృహవసతి లేకపోయినా, అంటే ఎన్నిసార్లు ప్రయత్నించినా సొంత ఇల్లు కానీ ఏమీ లేకపోయినా, అలాంటి వాటిల్లో చోటు పనిచేస్తుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఏమి లేదు, గణపతికి కనెక్ట్ అయి చేయాలంటే. ఇంకా దీర్ఘకాలిక వ్యాధులున్నా, విద్యాభ్యాసం సరిగ్గా సాగకపోతే, పిల్లలకి చదువు సరిగ్గా రావట్లేదు అనుకోండి, వాళ్ళు శత్రుపీడ ఉన్నా, లేకపోతే పాడి పంటలు సరిగ్గా పండకపోయినా, రైతులు కానీ ఈ గణపతి విగ్రహాన్ని తీసుకువెళ్ళి పొలంలో ఎక్కడైనా ఒక చోటు పెట్టి ప్రతి సంకష్టహర చతుర్థి రోజు వ్రతం చేస్తే కనుక అద్భుతమైన ఫలితం వస్తుంది అని చెప్పారు పురాణాలు. అలాగే వివాహం కాకపోయినా, దంపతుల మధ్య సయోధ్య లేకపోయినా, లేకపోతే చేయని తప్పుకి అన్యాయంగా రాజదండన అనుభవిస్తున్నా, వీటిలో ఈ 13 ఏ కష్టం ఉన్నా సరే ఈ వ్రతం చేస్తే ఖచ్చితంగా తీరుతుంది అని పురాణంలో చెప్పారు. ఇంతకీ ఈ వ్రతాన్ని ఏ కులం వాళ్ళైనా చేయొచ్చు. స్త్రీలైనా, పురుషులైనా, చిన్నపిల్లలైనా, ఉపనయనం కాని వాళ్ళైనా, పూర్వ సువాసులైనా, ఎవరైనా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని. అసలు ఒకసారి చేస్తేనే గొప్ప ప్రయోజనం ఇస్తుంది. అలా కాకుండా 12 సార్లు, అంటే సంవత్సరంలో ప్రతి నెల చేస్తూ 12 నెలలు చేస్తే ఒక సంవత్సరం పూర్తిగా, అప్పుడు ఈ వ్రతానికి సిద్ధి కలుగుతుంది అని చెప్పారు. అలాగే ఇంకో ముఖ్య విషయం, కొంతమంది తెలియక సంకష్ట చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడూ అలా పిలవకండి, అది తప్పుడు మాట. సంకష్టహర చతుర్థి అని పిలవాలన్నమాట. నేను ఈ వ్రతం గురించి ఎన్నో పుస్తకాలు చూసా, ఎంతోమంది చేస్తుంటే వెళ్ళి చూశాను, కానీ సమగ్రంగా ఎక్కడా లేదు. కొన్ని పుస్తకాల్లో కొన్ని వ్రత కథలు ఉంటాయి, కొన్ని ఉండవు. కొన్ని పుస్తకాల్లో ధ్యాన శ్లోకం ఉండదు, మిగతావన్నీ ఉంటాయి. అలా రకరకాలు ఉన్నాయన్నమాట. అందుకని వీడియోలో మీకు సంపూర్ణంగా దాని నియమాలు అన్నీ కూడా నేర్పిస్తా. ఇప్పుడు మొట్టమొదట ఈ వ్రతం చేయడానికి నియమాలు ఏమిటి, ఎలా చేయాలి అంటే, బహుళపక్ష చతుర్థి రోజు చేయాలి. ఆ రోజు
చంద్రోదయం సమయానికి చతుర్థి తిథి ఉండాలన్నమాట. అంటే పొద్దున్న ఉండడం కాదు, చూసుకోండి క్యాలెండరు, సాయంత్రానికి ఉంటే అప్పుడు చేయాలి. అది ఆ రోజు ఏం చేయాలండి అంటే తెల్లారిగట్టే లేచి చక్కగా మీరు స్నానం చేసే నీళ్లలో కొన్ని నల్ల నువ్వులు వేయండి, వేసి వాటితో స్నానం చేయాలి. చేశాక ఇంక మూడవ నియమం ఏమిటి అంటే వచ్చి స్వామికి ముడుపు కట్టాలి ఉదయం పూట. అంటే ఈ వ్రతం సాయంత్రం చేయాలి, పొద్దున ముడుపు కట్టాలి. ఎలా కట్టాలి? ఒక ఎరుపు రంగు రవికల బట్ట తీసుకుని అందులో కొంచెం పసుపు కుంకుమ అవి చల్లి తర్వాత 3 దోసెళ్లతో అందులో బియ్యం వేయండి. వేసి తర్వాత ఎండు ఖర్జూరాలు 2, వక్కలు 2, దక్షిణ తాంబూలం అవన్నీ వేసి ఒక మూట కట్టి గణపతి దగ్గర పెట్టండి. అంటే విగ్రహం ఉంటే విగ్రహం కానీ, ఫోటో ఉంటే ఫోటో కానీ, ఏది లేకపోతే చిన్న ప్రింట్అవుట్ తీసుకోండి, పర్లేదు. అక్కడ పెట్టి అప్పుడు ఆ గణపతికి 21 సార్లు ప్రదక్షిణం చేయండి. చేసి స్వామి ఈరోజు ఈ ఫలానా కోరికతో చేస్తున్నాను, అందుకే ముడుపు కట్టుకుంటున్నాను, నా వ్రతం సవ్యంగా సాగేటట్టు చేసి నా కోరిక తీర్చు అని నమస్కారం చేసుకోండి. అప్పుడు 5వ నియమం ఏమిటంటే ఉదయం అంతా ఆహారం తీసుకోకూడదు. పాలు పళ్ళు అలాంటివి తీసుకోవచ్చు కానీ మామూలు ఆహారం తినకూడదు సాయంత్రం వ్రతం అయ్యేదాకా. అంటే వెంటనే మీకు అనుమానం వచ్చేస్తుంది, నాకు బీపీ షుగర్ ఉంది, ఏం చేయాలి? అలాంటివి ఉంటే తప్పకుండా తీసుకోండి. చిన్నపిల్లలు అనుకోండి, తప్పకుండా తినండి. చెయ్యగలిగిన వాళ్ళైతే ఉపవాసం చేయండి, ఎందుకంటే ఉపవాసం అనేది మన బాడీకి కూడా చాలా మంచిది. అందుకే కొన్ని వ్రతాలకి తీసుకొచ్చి ఉపవాసాలతో ముడిపెట్టారు. ఇంకొక నియమం ఏమిటి అంటే ఆ రోజంతా మౌనంగా ఉండండి. మౌనంగా ఉండడం అంటే ఏమిటండి? మాట్లాడడం మానేయడమా? కాదు, అక్కర్లేనివి మాట్లాడకుండా ఉండటం. సామాన్యంగా చూడండి, మనకు అవకాశం దొరికితే వీడి గురించో వాడి గురించో మాట్లాడుకుంటూ వాడిని తిట్టుకుంటూ వీడిని తిట్టుకుంటూ ఉంటాం. అలాంటివి ఏవీ లేకుండా అవసరమైనవి మాత్రమే మాట్లాడుతూ మిగతా రోజంతా గణపతి ధ్యానంలో గడపండి. అప్పుడు సూర్యాస్తమయం అయ్యాక తలస్నానం చేసి దీపం వెలిగించి తోరాలు కట్టుకుని అప్పుడు ఈ వ్రతాన్ని ప్రారంభించండి. మళ్ళీ తర్వాత రోజు ఉదయం మామూలుగా దేవుడికి పూజ చేస్తాం కదా, అప్పటిదాకా తోరాలు తీయకూడదు, అప్పటిదాకా ఉంచుకోండి. తర్వాత ఈ ముడుపు కట్టిన బియ్యం ఉంది కదా పొద్దున్న, ఆ బియ్యంతో 2 పదార్థాలు చేయాలి. మొట్టమొదటిది బెల్లపు పాయసం చేయాలి అన్నంతోనూ. రెండవది 21 కుడుములు తయారు చేయాలి. ఉండ్రాళ్ళైనా లేకపోతే ఈ కుడుములు లాంటివి చేస్తారు, అవైనా ఎలాగైనా చేయొచ్చు. అవి 21ను ఇది పొంగలి చేయాలి. తర్వాత ఇంటికి ఎవరైతే వస్తారో ఆ రోజు వాళ్ళని అతిథి కింద గణేష స్వరూపం కింద భావించి వాళ్ళకి ప్రసాదం కానీ భోజనం కానీ పెట్టండి. అంటే వెంటనే దీనికి కింద ఒక 100 సందేహాలు వచ్చేస్తాయి. ఏమంటే మా ఇంటికి ఎవ్వడు రాడండి అని. అసలు ఇలాంటి వ్రతాలు ఇవన్నీ పేరెంటాలు నోములు ఎందుకు పెట్టారంటే జనంతో సోషలైజ్ అవ్వడానికి. మన ఇంటికి ఎవ్వరు రావట్లేదు అంటే మనం సరైన మార్గంలో లేము అని అర్థం. లేకపోతే మనం పిలిస్తే ఎవరో ఒకరు తప్పకుండా వస్తారు. అందుకని ఆ లక్షణాన్ని సరి చేసుకోండి. అందుకే వ్రతాలు ఇవన్నీ. ఇంకా సరే ఎవ్వరు రాలేదనుకోండి, అప్పుడు తర్వాత రోజు ఉదయం గణపతి ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్న ఎవరికైనా పూజారికి కానీ ఎవరికైనా భోజనానికి సరిపోయే ధనం ఇవ్వండి. అలా చేయండి. తర్వాత ఇంకొక ముఖ్యమైన నియమం ఏమిటి అంటే 9వది, ఈరోజు ముందు రోజు రాత్రి బ్రహ్మచర్యాన్ని పాటించండి. మద్యము మాంసము అలాంటివి ఏవి ఆ రోజు మొత్తము ఆ ముందు రోజు కూడా ముట్టుకోకూడదు. ఇంకా ఆఖరిది ఒక నియమం ఉంది. ఇవి పైన చెప్పినవన్నీ మ్యాండేటరీ, తప్పకుండా చేసి తీరాలి. ఆఖరి నియమం ఏమిటి అంటే ఇది ఆప్షనల్. మరునాడు ఉదయం కుదిరితే గణపతి హోమం చేస్తే చాలా శ్రేష్టం. అంటే ఆవిడ మాకు గణపతి హోమం రాదు, ఎవరినైనా తెచ్చి చేయించుకోండి. ఆవిడ మాకు ఎవ్వరు దొరకట్లేదు, ఏం పర్వాలేదు, నమస్కారం చేసుకుని దీపం వెలిగించండి, సరిపోతుంది. దొరికితే మాత్రం ఎవరినైనా తీసుకొచ్చి గణపతి హోమం చేయించండి, చాలా ఉపయోగం. ఇంతకీ వ్రతం ఎలా చేయాలి? ఇప్పుడు ఆ విధానం చెప్తాం మీకు. ఇందులో మొత్తం 13 స్టెప్స్ ఉన్నాయి. ఆ 13 చేస్తే వ్రతం అవుతుంది. చేయడానికి దాదాపు 1 గంట సేపు పడుతుంది. అందుకని ఓపిగ్గా చేయండి. మొట్టమొదటిది ఏమిటంటే ఆచమనము, సంకల్పము, కలశారాధన, అవన్నీ మనం మామూలుగా ప్రతి పూజలో చేస్తాం కదా, అలాంటివే. నేను మీకు ఈ వ్రతం మొత్తం వీడియో తీసి దీని తర్వాత ఇంకొక వీడియోలో ఇస్తాం. అందుకని మీరు అది పక్కన పెట్టుకుని పీడిఎఫ్ పెట్టుకుంటే కనుక చూసి చేసేయచ్చు. ఇంతకీ మళ్ళీ కలశం అనగానే బోల్డ్ ప్రశ్నలు వచ్చేస్తాయి. కలశం మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోకపోయినా పర్లేదు. పంచపాత్రనే కలశం అనుకుని ముట్టుకుని కలశారాధన చేసుకుంటే సరిపోతుంది. అందుకని కలశం గురించి విపరీతంగా బాధపడిపోకండి. రెండవ స్టెప్ ఏమిటంటే విఘ్న నివారణ గణపతి పూజ అని చేయాలి. అంటే పసుపు గణపతి పెట్టుకుని మనం విఘ్నాలు రాకుండా పూజలో పూజ చేయాలి. అంటే అదేమిటంటే గణపతి పూజ చేస్తున్నాం కదా, మళ్ళీ ఇది ఎందుకు అంటే ఇది విఘ్న నివారణ కోసం తర్వాత చేసేది అసలైన వ్రతం. అది అయిపోయాక గణపతికి షోడశోపచార పూజ చేయాలి. నేను మీకు షోడశోపచార పూజలు చాలాసార్లు చెప్పాను కదా, అందులో 10 ఉపచారాల వరకు, పుష్పాభరణాల వరకు చేయాలన్నమాట. అందులో మేము పీడిఎఫ్లో ఇవ్వబోయే షోడశోపచార పూజలో ధ్యానంగా ఉంటుంది. అది మీకు పుస్తకాల్లో దొరకదు. అది మంత్రశాస్త్రంలో ఉన్న
ఈ సంకష్టహర గణపతి యొక్క ధ్యాన శ్లోకం అది చదువుతూ ధ్యానం చేయండి. అలాగే ఈ పీడిఎఫ్లో మీకు ఇంకొక చిత్రమైనది ఇస్తాయి. ఏమిటంటే ఈ సంకష్టహర గణపతికి తప్పకుండా పంచామృతాలతో అభిషేకం చేయాలి. కానీ పంచామృతాలకి 5 మంత్రాలు ఉన్నాయి కదా, మధువాత రుతాయతే అలాంటివి, అవన్నీ వేద మంత్రాలు. మరి అవి అందరూ చదవచ్చా చదవకూడదా మీకు సందేహాలు ఉంటాయి కదా. అందుకని పంచామృతాలకి 5 శ్లోకాలు ఇందులో ఇస్తాం ఈ పీడిఎఫ్లో. వాటిని చదువుతూ హాయిగా పంచామృత స్నానం చేయించండి. ఆ శ్లోకాలు ఏ దేవతకైనా ఉపయోగించవచ్చు. ఈ గణపతితో ప్రారంభిద్దాం మనం. తర్వాత 4వ స్టెప్ ఏమిటంటే అంగపూజ. ఇంతకుముందు మనం చేసినట్టే గణేశాయ నమః పాదౌ పూజయామి, అలా అంగపూజ చేయాలి. తర్వాత 5వది ఏకవింశతి పుష్ప పూజ అంటారు. అంటే 21 పుష్పాలతో స్వామిని పూజించటం, రకరకాల పుష్పాలు. అంటే ఆవిడ మాకు అవన్నీ దొరకవు, ఏం చేయాలి? ఏదో ఒక పుష్పాన్ని 21 తీసుకోండి, తీసుకున్నప్పుడు దాంతో పూజించండి. తర్వాత 6వది ఏకవింశతి పత్ర పూజ అంటారు. అదేమిటండి? మనం పత్రి ఉంటుంది కదా, వినాయక చవితికి ఏకవింశతి పత్రి, వాటితోనే పూజ చేయాలి. అంటే మళ్ళీ మాకు ఇవన్నీ దొరకవండి, ఏ పత్రి దొరికితే దాంతో చేయండి 21 సార్లు. అంటే మాకు అసలు ఏ ఆకు కూడా దొరకదండి మా ఇంటి దగ్గర, ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు దురదృష్టవశాత్తు, అందుకే చెప్తున్నా. అలా అయితే గడ్డితో చేయండి. గణపతికి గరిక అంటే చాలా ప్రీతి, అందుకని గరికతో పూజ చేయండి. తర్వాత 7వ స్టెప్ వినాయకుడు అష్టోత్తరాన్ని చదవాలి. తర్వాత 8వది ముఖ్యమైనది, ఇది కూడా మీకు కొన్ని పుస్తకాల్లో ఉంటుంది, కొన్ని పుస్తకాల్లో దురదృష్టవశాత్తు లేదు. సంకటనాశన గణేశ స్తోత్రం అని ఉంది. అది నారద పురాణంలో నారదుడు చేసిన స్తోత్రం. చిన్న స్తోత్రమే కానీ అపారమైన శక్తి. అసలు అందులో ఎన్ని మంత్ర రహస్యాలు ఉన్నాయో మనకి పైకి చూస్తే మామూలుగా కనిపిస్తాయి. ఆ స్తోత్రం చదవాలి. అది చిన్నదే, వీడియోలో నేను చదివి వినిపిస్తా. కానీ అది ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు, అంటే 1 సారి కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ, అలా మీ ఇష్టం వచ్చినంతసార్లు చదవండి. తర్వాత 9వ స్టెప్ ఏమిటంటే గౌరీదేవికి పూజ చేయాలి. అంటే గణపతిని పూజించినప్పుడు గౌరీదేవిని కూడా పూజించాలి. క్లుప్తంగా గౌరీ పూజ చేస్తే సరిపోతుంది. అది కూడా ఎలా చేయాలో మీకు ఆ వీడియోలో చూపిస్తా. ఆ గౌరీ పూజ అయ్యాక ఇంకా 10వ స్టెప్ ఏమిటి అంటే పంచోపచార పూజ చేయడం. పంచోపచార పూజ అంటే ఏమిటండి? అంటే మనకి తెలుసు కదా, ధూపం, దీపం, నైవేద్యం, తర్వాత మంత్రపుష్పం, నమస్కారం, ఇలాంటివన్నీ చేస్తాం కదా. అలాంటివి చేసి, అలాగనే ప్రసాదాన్ని 21 మోదకాలు ఉన్నాయి కదా, అందులో సామాన్యంగా 10 ఎవరికైనా పంచేసి మిగతావి వాళ్ళు ప్రసాదం కింద తింటారనమాట. అందుకని 10 ప్రసాదం కింద ఎవరికైనా పంచండి. ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వండి. అంటే మళ్ళీ ఇందాకటి ప్రశ్నే, మా ఇంటికి ఎవరు రావట్లేదు, ఎవరో ఒకరికి తీసుకువెళ్ళి ఇవ్వండి. ఆ రకంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సోషలైజ్ అవ్వండి. ఎవ్వరూ మా ఇంటికి రావట్లేదు అనుకోవడం గొప్ప కాదు కదా, దాన్ని బ్రేక్ చేయండి. తర్వాత 11వ స్టెప్ ఏమిటంటే దూర్వాయుగ్మ పూజ అని. మీరు మొట్టమొదటి గరిక తెచ్చినప్పుడే ఒక 11 భాగాలు తీసి పక్కన పెట్టండి. ఒక్కొక్క భాగంలో 2-3 పోచలు ఉంటే సరిపోతుంది. వాటికి 11 నామాలు ఉన్నాయి, అవి చేస్తూ స్వామికి సమర్పించండి. తర్వాత 12వ స్టెప్ వ్రత కథలు చదవడం. 13వ స్టెప్ అర్ఘ్యాలు ఇవ్వడం. అక్కడతో ఈ వ్రతం పూర్తయిపోయినట్టే. ఇంతకీ వ్రత కథలు ఏమిటండి? దీనికి 4 వ్రత కథలు ఉన్నాయి. మొట్టమొదటి వ్రత కథలో అసలు ఈ వ్రతం ఎలా వచ్చింది అనేది చెప్తారు. పార్వతీదేవికి అంతకీ వివాహం కాకపోతే అప్పుడు గణపతి వ్రతాన్ని ఉపదేశించి పార్వతీదేవి చేత చేయిస్తే అప్పుడు పరమేశ్వరుడితో వివాహమైంది అని. ఇదేమిటండి, చాలా విచిత్రంగా ఉంది కదా అనిపిస్తుంది. ఆ కథ చదవండి, మీకు అర్థమవుతుంది అసలు ఎలా జరిగింది అనేది. ఆ కథలో అసలు ఈ వ్రతం ఎలా చేయాలి ఆ వివరాలన్నీ చెప్తారు. ఇంకా 2వ కథ చాలా ముఖ్యమైనది, భృషుండి మహర్షి కథ అని ఒక కథ ఉంది. అదేమిటంటే, ఆ మహర్షి తపస్సు చేసుకుంటుంటే నారదులు వారు వచ్చి చెప్తారు, నీ భార్య, పిల్లలు, అలాగే నీ తల్లిదండ్రులు వీళ్ళందరూ కుంభీపాక నరకంలో వేగుతున్నారు, నువ్వు ఇక్కడ హాయిగా తపస్సు చేసుకుంటున్నావు, నీకు జాలి లేదా అని. అప్పుడు ఆ మహర్షి వ్రతం చేసిన ఫలితాన్ని వాళ్ళకి ధారపోసేసరికి వాళ్ళు ఆ నరకంలోంచి బయటపడి స్వర్గానికి వెళ్తారు. ఏం చెప్తున్నారు ఈ కథలో అంటే, కుంభీపాక నరకం ఎప్పుడు వస్తుంది అంటే, మనం వేరే జీవుల్ని ఏడిపించినప్పుడు, జంతువులనైనా మనుషులనైనా మాటలతో అయినా చేతలతో అయినా హింస పెడితే అప్పుడు కుంభీపాక నరకానికి వెళ్తారు. అది ప్రతిరోజు మనం చేసే పని అదే కదా, మనందరం అందులో స్పెషలిస్టులం. అందుకని అలాంటి పాపాలు పోయి పరిశుద్ధంగా తయారవ్వడానికి ఈ కథ రిప్రజెంటేషన్. ఇంకా 3వ కథ, ఇంద్రుడి విమానం ఆకాశంలో వెళ్తూ ఉంటే ఒకటి నరదృష్టి తగిలి అది కింద పడిపోతుంది. అప్పుడు ఎంతమంది ప్రయత్నించినా ముందుకు వెళ్ళదన్నమాట. ఒక చనిపోయిన వేశ్య ఉంటుంది, ఆ తల్లి ఒంటి మీద నుంచి వీచిన గాలి తగిలి మళ్ళీ ఆ విమానం పైకి వెళ్తుంది. ఏమిటండి చాలా విచిత్రంగా లేదా అంటే, వీటిని అర్థవాదం అంటారు. ఈ కథలైనా సత్యనారాయణ వ్రతం అయినా సరే ఇలాంటి కథల్లో సింబాలిజం ఉంటుందన్నమాట. అవన్నీ తర్వాత చెప్తా. కానీ ఇంతకీ అందులో చెప్పదలుచుకుంది ఏమిటంటే, నరదృష్టి తగిలితే కనుక ఎంత గొప్పదైనా కింద పడిపోతుంది,
అలాగే ఈ వ్రతం చేస్తే ఎన్ని పాపాలు చేసిన వాళ్ళైనా వాళ్ళ చేతిలో గాలి సోకినా సరే మళ్ళీ మన జీవితం బాగుపడుతుంది అని అది ఆ కథలో చెప్పదలుచుకున్నారు. ఇంకా 4వ కథ కృతవీర్యుడి కథ అని ఒకటి ఉంటుంది. అదేమిటంటే ఆ రాజు పూర్వజన్మలో మహాపాపం చేయడం వల్ల అతనికి ఒక కష్టం సంక్రమిస్తుంది. ఎంత కష్టపడినా సరే అందులోంచి బయటికి రాలేకపోతాడు. చివరికి వ్రతం చేసి అందులోంచి బయటపడతాడు. అది 4వ కథ అన్నమాట. ఇది దేనికి రిప్రజెంటేషన్ అంటే పాపాలు చేసి కష్టాలు పడే వాళ్ళందరికీ ఈ కథ రిప్రజెంటేషన్. అందుకని వ్రతం చేస్తే ఆ పాపం నుంచి బయటపడచ్చు అని. ఇవి వ్రత కథలు. ఇది 12వ స్టెప్. ఇంకా ఆఖరి స్టెప్ ఈ వ్రతంలో చేయాల్సింది ఏమిటంటే అర్ఘ్యాలు ఇవ్వాలి స్వామికి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కథలు అన్నీ అయిపోయాక అప్పుడు ఇవ్వాలి. గణపతికి 12 అర్ఘ్యాలు ఇవ్వాలి. అవి ఎలాగంటే అక్షింతలు, పువ్వులు, జలం ఈ మూడింటిని చేతిలోకి తీసుకుని మీకు 3 శ్లోకాలు వినిపిస్తాను నేను వీడియోలో. ఆ ఒక్కొక్క శ్లోకానికి 4 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. అంటే 4 × 3 12 టైమ్స్. అలాగనే చంద్రుడికి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వాలి. ఎందుకంటే ఈ వ్రతానికి చంద్రుడికి సంబంధం ఉంది. అసలు గణపతి కథకి చంద్రుడికి సంబంధం ఏంటో మనకి తెలుసు కదా. అది 3 సార్లు ఇవ్వాలి. అది ఎలాగంటే వీలుంటే కనుక ఆరు బయటికి వెళ్ళి చంద్రుణ్ణి చూస్తూ అప్పుడు బియ్యం కొంచెం తెల్లది, అక్షింతలు కాదు బియ్యం, అందులో ఆవు పాలు పోసి 3 సార్లు అర్ఘ్యం ఇవ్వండి. 3 శ్లోకాలు ఉన్నాయి. రోహిణీదేవికి చంద్రుడికి కలిపి ఇవ్వాలన్నమాట. ఇది వ్రతం చేసే పద్ధతి. ఈ వ్రతం ఎలా చేయాలి అనే వీడియో తొందరలో మేము చేసి పెడతాము. అది మీరు పక్కన పెట్టుకుని మీకు అసలు చూడడం చదవడం రాకపోయినా వీడియో పెట్టుకుంటే అందులో అన్నీ చెప్పుంటాయి కాబట్టి మీరు హాయిగా చేసేసుకోవచ్చు. అలాగనే వ్రతం అనగానే మీకు బోలెడన్ని ప్రశ్నలు వచ్చేస్తాయి. అవన్నీ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాటికి ఆన్సర్లు ఉంటాయి. అలాగనే ఈ పూజ మొత్తం PDF రూపంలో ఉంటుంది. హాయిగా చూసుకుని ప్రింట్అవుట్ తీసి చేసుకోండి. మీ ప్రశ్నలకి సమాధానం అక్కడ వెతుక్కోండి. గణపతి దయ వల్ల మీ అందరి జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అద్భుతమైన జీవితం మీకు కలగాలని కోరుకుంటున్నా. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన భారతీయ సనాతన ధర్మం గురించి, ఈ దేశంలోని మహనీయుల గురించి, ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.